ఆంధ్రప్రదేశ్లో 2 గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. వాటిలో ఒకటి రాజధాని అమరావతిలో కాగా మరొకటి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని సంకల్పించింది. వీటికి సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ పరిశీలించేందుకు సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించేందుకు కన్సల్టెంట్ల నియామకానికి ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. ఆన్లైన్లో టెండర్ల దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 24న సాంకేతిక బిడ్లు, 27న ఫైనాన్షియల్ బిడ్లు తెరవనుంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఏ ప్రాంతం అనుకూలమో కూడా కన్సల్టెన్సీ సంస్థే సూచించాలని నిబంధనలో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయాన్ని ఈశాన్య దిశలో శ్రీకాకుళం నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరానికి సమీపంలో నిర్మించనున్నట్టు తెలిపింది. ప్రతిపాదిత విమానాశ్రయాల నిర్వహణను ప్రభావితం చేసే సాంకేతిక ఆర్థిక అంశాలను కన్సల్టెన్సీ సంస్థలు గుర్తించాలని పేర్కొంది. తాజాగా మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాశ్రయాల నిర్మాణానికి కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్, ఫైనాన్షియల్ మోడల్, ప్రాజెక్టు స్ట్రక్చర్లు సిద్ధం చేయాలని, పర్యావరణ సామాజిక ప్రభావ అధ్యయనాలు నిర్వహించాలని సూచించింది. విమానాశ్రయం నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని దశల్లో చేపట్టాలి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, జాయింట్ వెంచర్ వంటి విధానాల్లో దేని అనుసరించాలి తదితర ప్రతిపాదనలతో పాటు ఎంత ఆదాయం వస్తుంది వంటి అంచనాల్ని సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. విమానాశ్రయాలున్న ప్రాంతాలను ఏవియేషన్ హబులుగా తీర్చిదిద్దేందుకు వైమానిక రక్షణ రంగ తయారీ పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలపై కూడా కన్సల్టెన్సీ సంస్థలు అధ్యయనం చేయాలని ఏపీఏడీసీ తెలిపింది. భవిష్యత్తులో డిమాండ్ ఎలా ఉండబోతోంది, ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి ఎలా ఉంటుంది అన్న అంశాలను శోధించాలంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక ఇతరత్ర ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండాలో కూడా సూచించాలని తెలిపింది. విమానాశ్రయాలకు ప్రాంతీయ అనుసంధానత, భవిష్యత్తులో ప్రయాణికుల అవరోధాలు లేకుండా ఉండేలా సులభంగా ఎయిర్పోర్ట్లకు చేరుకునేందుకు అభివృద్ధి చేయాల్సిన రవాణా మార్గాలపైన కన్సల్టెన్సీ సంస్థలు నివేదిక ఇవ్వాలని సూచించింది. విమానాశ్రయాలకు సంబంధించి రాబోయే 35 ఏళ్ల ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని, రన్వేలు, ట్యాక్సీవేలు ఎన్నుండాలి, అవి ఎంత పొడవు ఉండాలి, ఎయిర్ క్రాఫ్ట్ పార్కింగ్ సంగతి ఏంటి, ఇతరత్ర ఎలాంటి విమానాలు నిలిపేందుకు ఏ తరహా స్టాండ్లు ఉండాలి, ప్యాసింజర్ కార్గో టెర్మినల్లు ఎలా ఉండాలి వంటి అంశాలన్నీ మాస్టర్ ప్లాన్లో ఉండాలని తెలిపింది. విమానాశ్రయాల్లో ఇతరత్ర మార్గాల్లో ఆదాయం, నాన్ ఏవియేషన్ రెవెన్యూ వచ్చేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు ఎంత భూమి అవసరం తదితర సమస్త సమాచారాన్ని కన్సల్టెన్సీ సంస్థలు తమ నివేదికల్లో పొందుపరచాలని ఏపీఏడీసీ పేర్కొంది.